హలో అండి. కువైట్‌లో కోళ్ళైతే చాలా నీచు వాసన వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రీజర్‌లో స్టోరేజ్ ఎక్కువ పెడతారనమాట వీళ్ళు. వీళ్ళకి రేషన్‌లో ఇస్తారు కోళ్ళు. ఇవి ఎక్కువ కాలం ఫ్రీజర్‌లో ఉండడం వల్ల నీచు వాసన వస్తూ ఉంటాయండి. ఎంత బాగా చేసినా కూడా కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది. అయితే నీచు వాసన ఎలా పోతుంది, ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే చికెన్ అయితే కట్ చేసుకోవాలి. ముందు దీనికి ఉన్న కొవ్వు అదంతా కట్ చేసుకొని నీట్‌గా నేనైతే ఇవి రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం చేస్తాను రెసిపీ అనేది. ఫస్ట్ అయితే క్లీనింగ్ చూపిస్తున్నాను. ఇందులో ఏం లేదండి, 4 పీసెస్‌గా కట్ చేసుకొని ఇందులో నేను కొద్దిగా వెనిగరు, ఇంకా వచ్చేసి నిమ్మరసం వేయాలి, ఇంకా గోధుమ పిండి, ఇంకా పసుపు, ఉప్పు, ఇంకా వచ్చేసి కొద్దిగా సొంటి పొడి కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయాలన్నమాట. పక్కన పెట్టేసి మళ్ళీ 3-4 టైమ్స్ కడిగి బొరగలింగ్లో వేస్తే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మరలా అయితే మనం కర్రీ అయినా మజ్జిపూస అయినా ఏదైనా చేసుకుంటే మనకు చికెన్ అనేది నీచు వాసన ఉండదండి. మా కోయిటి వాళ్ళకైతే డైట్ ఫుడ్ అయితే ఇలా చేసి పెట్టాను, సెలమన్ ఫిష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.